వృద్ధాప్య దశలో ఉన్నా తన తండ్రినైనను ప్రేమించకుండా వదిలిపెడతలేమో. మాటలను మాదిరికరము, నడవడికలను మాదిరికరము, తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా ఆయన మాదిరికరంగా చూపిస్తున్నాడు. తండ్రి లేడేమో, సరిపోయి ఉంటాడు బహుశా. తన ప్రేమించిన శిష్యుని దగ్గరికి పిలుచుకొని, దగ్గరికి పిలుచుకొని, అమ్మా ఇదిగో నీకు మన శిలువలో పలికిన మాటని, శిలువ శ్రమను అనుభవిస్తూ, చిన్న శ్రమ వచ్చిందంటే అమ్మ పోమ్మ నీ బాధను బాధ, తల్లిని విశ్రమించి కుమారుని ఎంతో మంది ఉన్నారు. ఏది దానిలో ప్రియ బాధ్యత కలిగి జీవించండి. మాదిరికరమైన జీవితము ఆయన ప్రేమించాడు. ప్రియారా, అమ్మ ఎవరు నీ మీద రాయి వేయలేదా? లేదు ప్రభువా. 8వ అధ్యాయం ఎవరి వార్తలు లేదు ప్రభువా. ఎవరి ద్వారా వెళ్ళిపోయాను. నేను జ్ఞాపకం, నీవు కూడా ఇక్కడ పాపం చేయకుండా జీవించమన్నా. ప్రేమించేవాడు ఆయన. ఆయన శిలువ మీదకి ఎక్కి కూడా తన యొక్క బాధ్యతను